హాయ్ అండి, ఇది జీవామృతం తయారు చేసుకున్నానండి. నేను ఇందులో కొద్దిగా శనగపిండి వేసానండి, పేడ, ఆవు మూత్రం అయితే దొరకలేదండి. బెల్లం వేసానండి. బెల్లం వచ్చి ఈ బెల్లం వేసానండి. ఇది తాటి బెల్లం అండి. ఇది ఇంట్లో ఉంటే మామూలుగా తిందామని తీసుకొచ్చాము, అయితే తినలేదు, అది ఉండిపోయింది. దీనికైతే వేస్తే బాగుంటుందని చెప్పని నేను ఇందులో వేసానండి. వేస్తే చాలా బాగుందండి. అసలుకి మామూలు బెల్లం కంటే కూడా ఈ బెల్లం వేస్తే చాలా బాగుందండి. అసలు ఫస్ట్ అయితే కొద్దిగా పేడ తీసుకొచ్చేసి ఒక గంట సేపు అలాగా ఏమీ వేయలేదండి. వేయకపోయేసరికి కొద్దిగా స్మెల్ వచ్చింది. తర్వాత అయితే ఈ బెల్లం వేయంగానే ఆ స్మెల్ అనేది రాలేదండి. ఇంక అసలు చాలా బాగుందండి. ఇప్పుడు ఇవాళకి ఇది 5 రోజులు అయిందండి. మామూలుగా ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారి ప్రకారం అయితే 3వ రోజు నుంచి 6 రోజుల వరకు వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు బాగా చెప్తున్నారు, 7 రోజుల నుంచి 12 రోజుల వరకు పోషక పదార్థాలు అనేవి ఇందులో బాగా ఎక్కువగా ఉంటాయంటండి. అందుకని నేను ఇవాళకి 5 రోజులు అయిందండి ఇది తయారు చేసుకొని. 6 రోజులు అయింది. ఇంకా ఇప్పుడు ఇది నేను చెట్లకి ఇచ్చుకోవటానికి వచ్చానండి. ఇప్పుడు మనం ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఒక బకెట్ నీళ్ళల్లో ఒక మగ్గు 2 మగ్గులు వేసుకున్నా ఇబ్బంది లేదండి. ఇలాగా చెట్లకి ఇచ్చేసుకోవటమేనండి. ఇప్పుడు ఇది మనం చాలా పోషకాలు ఉంటాయండి ఇందులో.